హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ దీప్తి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో నేను విప్పింగ్ క్రీమ్ అనేది ఎలా బీట్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. చాలామంది అడుగుతున్నారనమాట, విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేసుకుంటారక్క, అలాగే ఎంత కేజీ కేక్కి ఎంత విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి క్లియర్గా చూపించండి అని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో ఈ రోజునైతే నేను విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలి, అలాగే సమ్మర్లో మనం విప్పింగ్ క్రీమ్ బీట్ చేసేటప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తానండి. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. సో దీనికోసం అయితే నేను స్టార్ విప్ అనమాట, నేను యూజ్ చేసిన ప్రజెంట్ అయితే స్టార్ విప్ తీసుకున్నానండి. లాస్ట్ టైం వరకు నేను ట్రోపోలైట్ తీసుకున్నాను అనమాట. ట్రోపోలైట్ ప్రీమియం తీసుకోవాలండి. మనం కొత్తగా విప్ చేస్తున్నప్పుడు, అంటే కొత్తగా బేకింగ్ చేస్తున్నప్పుడు మనకి చాలామందికి తెలియదు. నేను కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను అనమాట. ఫేస్ చేసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. రెడ్ కలర్లోది కాకుండా ట్రోపోలైట్ కనుక యూజ్ చేస్తే చెప్తున్నాను. వైట్ కలర్లో ప్రీమియం అని ఉంటుంది, అది తీసుకోండి, చాలా బాగుంటుంది. లేదు అంటే ఇలా స్టార్ విప్ తీసుకున్నా కూడా ఇది కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను బ్లూ కలర్ బటర్ స్కాచ్ కేక్ చేశానని చూపించాను కదా, 1 kg కేక్ అనమాట. అది 1 kg టాల్ కేక్ తీసుకున్నాను. సో ఇప్పుడు 1 kgకి మనం ఎంత విప్పింగ్ క్రీమ్ అనేది తీసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. సో ఆ కేక్ ప్రిపేర్ చేసుకుంటూ నేనైతే విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేసుకుంటానో కూడా నేను రికార్డ్ చేశాను అనమాట. సో ఆల్రెడీ ఎవరు నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేసుకుంటారో ఒకసారి చూపించమని చెప్పి. సో అందుకని చెప్పి ఈ వీడియోలో హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అయితే వీడియో తీసి నేను పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు 1 kg కేక్ అయితే నేను 400 grams తీసుకుంటున్నాను అనమాట. ఒకవేళ మీరు స్టార్టింగ్లో అంటే బిగినర్స్ అయ్యి ఉంటే, నేను కూడా బిగినర్నే లేండి, కొంచెం ఇప్పటికి స్టార్ట్ చేసి 6 months అవుతుందిలేండి. సో ఒక 6 months కొంచెం అటు ఇటు కేక్స్ అవి చేస్తున్నాను కాబట్టి తెలిసిందనమాట కొంచెం ఎంత తీసుకుంటే చేయి తిరిగింది. సో అందుకని చెప్తున్నాను. ఫస్ట్ టైం సెకండ్ టైం చేసే వాళ్ళు అయితే ఒక 500 grams తీసుకోండి. 1 kgకి ఒక 500 grams తీసుకోండి సరిపోతుంది. అంటే కొంచెం వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అనమాట ఫస్ట్ టైం అయితే కనుక. సో నేను ఇక్కడ 400 grams తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఇక్కడ బీటర్ కూడా చూపించమని అడిగారు చాలామంది. సో నేను ఇక్కడ 2 beaters ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో చూపించాను, చూడకపోతే చూడండి. 7 step బీటర్ ఉంటుంది కదా, అది ఏమో నేను ఎగ్స్ బీట్ చేయడానికి సో అలాగా యూజ్ చేస్తాను అనమాట. క్రీమ్ తక్కువ బీట్ చేస్తాను. ఎక్కువగా నేను క్రీమ్ బీట్ చేసేది ఈ కంపెనీ అనమాట, మార్ఫీ రిచర్డ్ యూజ్ చేస్తానండి. చాలా బాగుంటుంది మనకి. నేనైతే ఆన్లైన్లో పెట్టానండి, అమెజాన్లోనే బుక్ చేసుకున్నాను. దీనికి 1 year వారంటీ కూడా ఉందన్నమాట. చాలా బాగుందండి, చాలా పర్ఫెక్ట్గా మనకి బీట్ అవుతుంది అనమాట. మనకి క్రీమ్ అయితే మాత్రం ఇది 300 volts అనమాట. మనం ఎప్పుడైనా కూడా 300 volts తీసుకుని బీట్ చేస్తే చాలా బాగుంటాయి. ఎక్కువ క్రీమ్ బీట్ చేయాలి అనుకున్నప్పుడు మనకి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అదే మీరు 7 beater అంటే 7 step బీటర్స్ ఉంటుంది కదండి, మనకి ఆన్లైన్లో వస్తుంది. సో అదనుకోండి, మీరు తక్కువ క్రీమ్ తీసుకొని తక్కువగా బీట్ చేసుకోవాలన్నమాట. సో అది కూడా చెప్తానండి. ఆ బీటర్తో కూడా క్రీమ్ అనేది ఎలా బీట్ చేసుకోవాలో చూపిస్తాను మీకు. నేను అప్పుడప్పుడు దాంతో కూడా బీట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఈరోజు నేను ఈ బీటర్తో 400 grams తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అలా బీట్ చేసుకోవాలి చూపిస్తాను. క్రీమ్ అనేది ఏంటంటే మనకి కొంచెం ఇలా లిక్విడ్ ఫామ్లో ఉండాలి. బట్ ఇప్పుడు ఏంటంటే సమ్మర్ కాబట్టి బాగా చిల్గా ఉండాలన్నమాట. కొంచెం గడ్డలుగా ఉన్నా పర్వాలేదన్నమాట. ఇక్కడ ఏంటంటే మనం నార్మల్గా బీట్ చేసుకున్నప్పుడు వన్ స్టెప్ అంటే ఫస్ట్ 1 speedలో చూసుకుంటాం, బీట్ చేస్తాము. తర్వాత ఒక 1 second అవగానే 2nd speed 3rd speed అలాగా మనం గ్రాడ్యువల్గా మనం స్పీడ్ అనేది పెంచుకుంటూ వెళ్తాం. బట్ సమ్మర్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే మనకి బయట హీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్రీమ్ అనేది అసలు బీట్ అవ్వదండి, కొంచెం ఏడిపించేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పి బౌల్ కింద ఏదన్నా ఐస్ వాటర్ కానివ్వండి, ఐస్ క్యూబ్స్ కానివ్వండి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ స్పీడ్ తీసుకోండి. ఫస్ట్ స్పీడ్ తీసుకొని జస్ట్ 1 minute అలా బీట్ చేసిన తర్వాత వెంటనే 3rdకి వెళ్ళిపోండి. 2 కాదు 3rdకి వెళ్ళిపోవాలి. సమ్మర్ కాబట్టి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా బీట్ అవ్వడానికి చెప్తున్నాను అనమాట. 1 నుంచి 3rd stepకి వెళ్ళిపోండి. 3rd stepలో ఇలా బీట్ చేసుకోవాలన్నమాట. కొంచెం 3rdకి వెళ్ళేసరికి కొంచెం థిక్ అవుతుంది అనమాట క్రీమ్ అనేది. కొంచెం థిక్ అయిన తర్వాత వన్స్ మనం స్టాప్ చేసుకోవాలన్నమాట. స్టాప్ చేసుకొని మనకి సైడ్స్ కొంచెం ఇలాగా చినుకుల్లా పడిపోతాయి కదా, చుక్కల్లాగా. సో దాన్ని అంతటినీ కూడా ఏంటంటే తీసుకోవాలన్నమాట. చుట్టూ ఉన్నదాన్ని కూడా ఒకసారి స్పాచ్లా తీసుకొని నీట్గా తుడిచేసుకొని మళ్ళీ బీట్ చేసుకోవాలన్నమాట. సమ్మర్కి చెప్తున్నానండి. నార్మల్గా అయితే మనం బీట్ చేసుకోవాలి అంటే 1 2 3 ఇలా నిదానంగా పెంచుకుంటూ వెళ్తాము. సమ్మర్లో మాత్రం స్కిప్ చేసేసేయాలి. 1 3 5 లేదంటే 7 speed యూజ్ చేస్తున్నారు అంటే 2 4 అలాగా
పెంచుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. 2 స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్పాచులాతో నీట్గా చుట్టూతా తుడిచేసాను కదండి. తుడిచిన తర్వాత మళ్ళీ వన్స్ బీట్ చేస్తాం కదా, బీట్ చేసిన తర్వాత మాత్రం ఇదే స్పాచులాని అందులో పెట్టకూడదు. మీరు ఈ స్పాచులాని నీట్గా కడిగి తుడిచి మళ్ళీ పెట్టుకోవాలన్నమాట. లేదంటే క్రీము మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. నేను ఇంకా క్రీమ్ తుడిచిన తర్వాత ఏం చేశానంటే డైరెక్ట్గా 5లోకి వెళ్ళిపోయాను అనమాట. ఫస్ట్ 1 స్పీడ్లో చేసుకోవాలి, తర్వాత 3 పెట్టాను, తర్వాత 5లో పెట్టేస్తే మనకి క్రీమ్ అనేది బాగా విప్ అయిపోతుంది. చక్కగా పర్ఫెక్ట్గా ఇలా స్టిక్గా ఉంటుందన్నమాట. మనకి ఇది పర్ఫెక్ట్గా అయ్యింది లేదు అనేది ఎలా తెలుస్తుంది అంటే, ఇలా ఉల్టా పెట్టామనుకోండి క్రీమ్ అనేది పడదు. లేదంటే ఇలా స్పాచులా తీసుకుని ఒకసారి తీసి ఇలాగా స్పాచులాతో కొద్దిగా తీసుకుని ఇలా అంటే కనుక క్రీమ్ అనేది మెల్ట్ కింద అయిపోతుంది అనుకోండి, పర్ఫెక్ట్గా విప్ అవ్వలేదని అర్థం అనమాట. ఇప్పుడు చూసారా మీకు చక్కగా ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే కనుక మనకి క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా విప్ అయింది అని అర్థం అనమాట. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు కనుక ఈ సమ్మర్లో క్రీమ్ని బీట్ చేస్తే పర్ఫెక్ట్గా బీట్ అవుతుందండి. మీరు కింద ఐస్ క్యూబ్స్ పెట్టుకోవాలి. స్టెప్ అంటే మనం బీట్ చేసేటప్పుడు స్పీడ్ అనేది స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. 1, 3, 5 అలాగా స్కిప్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ తర్వాత ఇలా బీట్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు క్రీమ్ని బీట్ చేశారంటే కనుక పర్ఫెక్ట్గా విప్ అవుతుందండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ కూడా. సో ఈరోజు వీడియో ఇదండి. అండ్ నెక్స్ట్ వీడియోలో క్రీమ్ అనేది ఎక్కువగా విప్ అయిపోయింది అనుకోండి, బాగా విప్ అయిపోయినప్పుడు ఏం చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తానండి. ఇది ఒకే వీడియోలో చెప్తే ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి. సో ఈరోజు వీడియో అయితే ఇదనమాట. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.